ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైక్ చేస్తే నేను ఇంకో వీడియో 10 మందికి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు కష్టపడుతున్నాం కదా, మా కష్టానికి ఒక ప్రతిఫలం అనేది ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అంతే. మాకేం లేదు, కానీ ఒక్క చిన్న సపోర్ట్ ఇవ్వండి అంతే. మీరు నేను అడిగేది ఒకటే కోరిక, ఒక సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. పొద్దున 6 గంటలకు వచ్చిన 3 ఎకరాల బిట్టు మనది. ఇది కనబడుతుందా? ఫెన్సింగ్ చుట్టూ ఉన్న చూడు, 3 ఎకరాల బిట్టు 11:45 అంటే పావుదాకా 12 పైపారు చేసిన. చూడండి చేసినావు, పైపారు చేసిన, బ్లేడ్ వేసిన, తేటగా ఉంది. మళ్ళీ చిన్నప్పుడే మనం ఇలా ఇటున్నప్పుడు చిన్నగా చిన్న పోసినప్పుడు మనం గడ్డి పచ్చెల్ల గిదిగద మొక్కలు తోలినామనుకో ఇంక గడ్డి పుట్టదు. ఇంకా ఎందుకంటే ఆ గడ్డి అనేది ఇప్పుడు బ్లేడుకు పట్టదు. నీట్గా గడ్డి ఎమ్మటే రాలిపోయిద్ది, మట్టిలో పూరుకపోయిద్ది, ఎమ్మటే ఇటు గేగు లెక్క లేసి వస్తుంది. మనం పెద్ద అయినాక తోలినామనుకో ఇంకా అది బ్లేడ్కి పట్ట పని జరగదు. చెట్టు బాగా దానికి ఏమంటారు, అది చెట్టుకు బాగా పడి మొత్తం గునుగు పోసలు ఉండి దానికి పురుగు పడి ఇక చెట్టు మొత్తం దానికి ఇవ్వండి అసలు తినేస్తుంది ఆ పురుగు పత్తి మొక్కని. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే గుట్టు తోలుకున్నానుకో 2 ఆకుల మీద, కానీ ఇప్పుడు 4 ఆకులు వచ్చింది. అది తోలినామనుకో నీట్గా ఎంత నీట్గా చూడండి. చెప్పండి, మీరు చెప్పండి ఎంత నీట్గా ఉందో చూడు. ఇంకా మళ్ళీ 15 రోజుల దాకా ఇక పైపాటు చేయకునే అవసరం లేదు, గుట్టు తోలు ఏ తోలన అవసరం లేదు. ఇంకా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి తోలుకున్నాం అనుకో ఇంకా నీట్ అవుతుంది. ఒకసారి కలిపి పీకించుకుంటే మా పిండి పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా చేయాలి. ఎప్పుడైనా మెలకు ఉండాలంటే పత్తి చేనేసినప్పుడు చిన్న మొక్కలు అప్పుడే దాన్ని గడ్డిలో పైపాటు చేసుకుంటే నీట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలా పాటించండి. రైతులకి కలుపుకూలు తగ్గుతాయి. కలుపుకూలు తగ్గితే మనకి కొంచెం సేఫ్ అవుతుంది రైతులకి. ఎందుకంటే నా వీడియో చూస్తున్నారు, నేను చెప్పేవి లాస్ట్లో ఉంటాయి, అవి వింటలేరు, మీరు స్కిప్ చేస్తున్నారు. కానీ స్కిప్ చేయకండి, నా మాట తడబడుతుంది. ఎందుకంటే పొలం చనందేం లేదు. ఒక్కసారి మీరు చూడండి, మీకు అర్థమైద్ది ఎంత నీట్గా ఉన్నది. మీకు అర్థమైంది. చిన్నప్పుడే మీరు పైపాటు చేసుకున్నప్పుడు మనం పొలం ఎంత నీట్గా ఉన్నది మీకు ఎమ్మటే క్లారిఫైగా ఎద్దులు మన ఎద్దులు బండి కట్టి ఇప్పుడే వెళ్ళిపోదామని. చూడండి మీకు ఎంత నీట్గా చూడండి. చెప్పండి, మీరు చెప్పండి ఇంత నీట్గా చూసుకోండి. ఎందుకంటే మనకి కష్టపడితేనే రూపాయి వస్తుంది. కష్టపడండి. ప్రతి ఒక్క రైతులు కష్టపడుతున్నారు కానీ దానికి ప్రతిఫలం దక్కట్లేదంటే ఇలా ముందు మెలకువలు ఉండాలి. ముందు మనం పచ్చల్లో దుక్కి సదును చేసుకోవాలి. గింజ మంచిగా పొడి దుక్కులో మంచిగా పదును మీద నాటుకోవాలి. గడ్డి వచ్చినప్పుడు ఎమ్మటే దాన్ని మీరు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కొద్దీ ఏంటంటే పచ్చళ్ళ గడ్డి రాదు, మంచిగా మనకి రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఖచ్చితంగా ఇలాంటివి పాటిస్తే దిగుమతి ఎక్కువ వస్తుంది, కూలీలు ఖర్చు తక్కువ ఉంటుంది. 2 సార్లు గుడుకు తోలుకుంటే 3 సార్లు తోలుకుంటే తేడాగా అయిపోద్ది. పిండి పోసుకున్నా కూడా ఇంత నీట్గా ఉండాలి. ఎప్పుడైనా సరే చేను నీట్గా ఉంటే రైతు కూడా ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కానీ గడ్డెద పెట్టుకొని బాగా పెరిగినాక తోలించుకుంటే అది బాగా తెగదు, పోదు, బ్లేడ్కి పడుతుంది, పైన పోద్ది. ఇక అది అంత అనిపించదు మనకి. చిన్నప్పుడు మాత్రం గేగు లేకుండా లేచి వస్తుంది. ఏమంటే ఎంత 2-3 ఇంచు ఉన్నప్పుడు 2 ఇంచున్నప్పుడు లెక్క అది ఎంత 2 ఇంచులో ఉన్నది. ఆ 2 ఇంచులో ఉన్నప్పుడు దాన్ని తోలేసిన తేడగా మట్టిలో కలిసిపోయింది. 15 రోజుల దాకా దీనికి పైపాటు చేయకునే అవసరం లేదు. నీటి కూడా ఎంత వర్షం పడ్డా జోరు ముసురు పెట్టినా ఏం కాదు. ఎందుకంటే చేనులో ఉన్న తేమ కూడా మంచిగా దానికి బాగా ఉంటుంది, బలం ఉంటుంది. గడ్డికి ఇంకా లేచి చేపటికి మొక్కకే బలం వస్తుంది. ఇన్ని రోజులు గడ్డికి మొక్కకి బలం ఉంటుంది. ఇప్పుడు గడ్డి లేచి చేపటికి మొక్కకు బలం వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి కొన్ని మెలకువలు పాటిస్తే రైతులకు చాలా మేలుగా ఉంటుంది. ఖచ్చితంగా మర్చిపోకండి. మీరు ఇలాంటివి చూస్తుండండి. నందిపాటి వారి ఒంగోలు పులుసు ఫార్మర్ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండి, కామెంట్ చేస్తుండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ సపోర్ట్ లేదని నేను లేను, మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇలాగే నందిపాటి వారి ఛానల్ చూస్తుండండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే రైతులకు ఇలాంటి చిన్న చెప్తే వాళ్ళకి పాటిస్తే టిప్స్ మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మర్చిపోకండి. ఎందుకంటే మన రైతులు కష్టపడుతున్న జాబడికి దీనికి ప్రతిఫలం దక్కాలంటే మనం చిన్న టిప్స్ చెప్పాలి. ఈ టిప్స్ వల్లనే కొద్దిగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పే మాటలు అర్థమవుతుంది, నేను చెప్పే చూపించేది